హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మరో రన్ ఫెస్ట్కు రంగం సిద్ధమైంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ తమ రివర్స్ పిక్చర్లో తలపడబోతున్నాయి. సో ఆల్రెడీ 6 days బ్యాక్ ఈ రెండు జట్ల మధ్య వాంకడేలో ఒక మ్యాచ్ చూసాం. అండ్ ఆ మ్యాచ్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మెయిన్లీ రెండు జట్లు భారీ స్కోర్స్ కొడతాయేమని చెప్పి ఊహించాం. బట్ వాంకడేలో ఒక స్లో పిచ్ ఎదురవడంతో మ్యాచ్ చాలా వరకు వన్ సైడెడ్గా జరిగింది. ఎక్కువగా ముంబై వాళ్ళు డామినేట్ చేశారు. అయితే ఈసారి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ ప్యారడైస్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ ఏడాది చివరికి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చూసాం పీబీకేఎస్ మరియు ఎస్ఆర్హెచ్ రెండు జట్లు భారీ స్కోర్లు కొట్టాయి. సో దీంతో అన్లైక్ వాంకడే మ్యాచ్ ఈరోజు మ్యాచ్లో అయితే మనం భారీ స్కోర్లు చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 2ని వాడబోతున్నారంట. అండ్ దీని మీద చూసుకుంటే ఆల్రెడీ చాలా రన్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఏడాది గ్రౌండ్లో చాలా రన్స్ వచ్చాయి. కేవలం ఎస్ఆర్హెచ్ మరియు జీటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లోనే తక్కువ రన్స్ చూసాం. కానీ మిగతా 3 మ్యాచ్ల్లో మాత్రం ఆ 180 స్కోర్స్ అయితే చూసాం. ఇన్ఫ్యాక్ట్ మొత్తం 8 ఇన్నింగ్స్లు ఆడితే 4 ఇన్నింగ్స్లో 240+ టోటల్స్ వచ్చాయి. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్ కోసం అయితే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండబోతుంది. ఈ ఉప్పల్ స్టేడియం యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 81 మ్యాచెస్ జరిగాయి. అండ్ 81 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 46 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 రన్స్గా ఉంది. బట్ ఇదే యావరేజ్ స్కోర్ ఐపీఎల్ 2024 దగ్గర నుంచి చూసుకుంటే అరౌండ్ 220 ఉంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం అయితే హై స్కోర్స్ ప్రొడ్యూస్ చేసే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని చూడబోతున్నాం. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చివరిగా జరిగిన 3 మ్యాచ్లు కూడా ఫీల్డింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. మెయిన్లీ సెకండ్ హాఫ్లో చేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. పైగా ముందు చెప్పినట్టు లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీమ్ సెట్ చేసిన భారీ టార్గెట్ని ఎస్ఆర్హెచ్ టీమ్ చేస్ చేసింది. సో దీంతో డెఫినెట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక ప్రజెంట్ ఈ రెండు జట్ల పరిస్థితి చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. ఎస్పీసీలో ఎస్ఆర్హెచ్ టీం అయితే డెస్పరేట్గా ఉంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కు దూరం అయిపోతారు. మిగిలిన 6 మ్యాచ్లు గెలవాలి. బట్ ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళకి 4 అవే మ్యాచెస్ ఉండబోతున్నాయి. అండ్ ఆ 4 అవే మ్యాచెస్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే వీలైనంత మట్టికి తమకు మిగిలిన 3 మ్యాచెస్ కలవాలి. అండ్ దాని మిగతా 4 అవే మ్యాచెస్లో ఏదో ఒక 3 మ్యాచ్లు గెలవగలిగితే మేబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు ఆల్మోస్ట్ పోయినట్టే. వేరేస్ ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే వాళ్ళ గ్రాఫ్ అయితే ఒక్కసారిగా పీక్ అయ్యింది. ఈ ఏడాది ఆడిన ఫస్ట్ 5 మ్యాచ్లో వాళ్ళు కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. సో ప్రజెంట్ ముంబై ఇండియన్స్ టీం అయితే తమ ఫుల్ ఫామ్ని అందుకున్నారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా గెలిచి తమ ఫామ్ని కంటిన్యూ చేయాలని చూస్తారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళ పాయింట్ల సంఖ్య 10కి వెళ్తుంది. అండ్ దెన్ వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. సో వాటిలో గెలిచారంటే 16 పాయింట్లకు చేరుకుని ఇంక ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. పైకి బ్యాటింగ్ వచ్చింద వాళ్ళ బ్యాట్స్మెన్ ఫుల్ పొటెన్షియల్ చూపిస్తే మ్యాచ్ కూడా గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ముంబై టీం అయితే ఈ మ్యాచ్లో గెలిచి తమ ఫామ్ని కంటిన్యూ చేయాలని చూస్తారు. ఈవెన్ ఈ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకున్నా సరే ముంబై టీంకి కాస్త ఎడ్జ్గా అనిపిస్తుంది. మొత్తం 24 మ్యాచ్లో తలపడితే ఎస్ఆర్హెచ్ టీం 10 మ్యాచ్లో గెలిచారు. వేరేస్ ముంబై ఇండియన్స్ టీం 14 మ్యాచ్లో గెలిచారు. మెయిన్లీ రీసెంట్గా జరిగిన 5 మ్యాచ్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫామ్ ఇంకా అద్భుతంగా ఉంది. 5 మ్యాచ్లో 4 గెలిచారు, ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయారు. సో డెఫినెట్లీ ముంబై టీంకి అయితే ఈ మ్యాచ్లో ఎడ్జ్గా అనిపిస్తుంది. బట్ రిమెంబర్ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీంకి ఒక డూ ఆర్ డే కైండ్ ఆఫ్ మ్యాచ్. ఎట్ ది సేమ్ టైం రివెంజ్ కూడా తీర్చుకోవాలని చెప్పి చూస్తారు. 6 days బ్యాక్ ముందు వాళ్ళు వాంకడేకి వెళ్ళి ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి ముంబై టీం మీద రివెంజ్ తీర్చుకోవాలని గట్టిగా ట్రై చేస్తారు. పైగా హోమ్ గ్రౌండ్లో ఒక బ్యాటింగ్ పిచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నారు మనం కళ్ళారా చూసాం. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీంను కూడా తక్కువ అంచనా వేయడానికి అసలు ఎక్కడ కూడా వీలు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో రెండు జట్ల బ్యాట్స్మెన్ తమ ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడితే మరో 500 స్కోర్ మ్యాచ్ చూడొచ్చు. 2 టీమ్స్ కలిపి 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనమైతే ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పర్టికులర్గా ఉప్పల్ స్టేడియంలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. వాళ్ళు ఎక్కువగా మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. అయితే ఆడ చూసుకుంటే మాత్రం ఆడిన 4 మ్యాచ్ల్లో 2 గెలిచి 2 ఇంట్లో ఓడిపోయారు. అలాగే ముంబై ఇండియన్స్కి అగెనిస్ట్గా చూసుకుని ఈ గ్రౌండ్లో మరీ అంత డామినేషన్ లేదు. 9 మ్యాచ్లు ఆడితే 5 గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు. సో ఈ గ్రౌండ్లో అయితే రెండు జట్ల హెడ్ రికార్డ్ అనేది చాలా వరకు నెక్ టు నెక్గానే ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్ట్రెంత్ గురించి వీక్నెస్ గురించి ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. మెయిన్ వాళ్ళ బ్యాట్స్మెన్ కాస్త స్లోగా ఉండే పిచ్చెస్ మీద తడబడుతున్నారు. వేరేస్ బ్యాటింగ్ పిచ్ ఇస్తే మాత్రం చెలరేగిపోయి ఆడుతున్నారు. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే మరోసారి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్ అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో కాస్త స్లో వికెట్ అయినప్పటికీ అతను బాగానే బ్యాటింగ్ చేశాడు. అలాగే హెడ్ మరియు క్లాస్ అని కూడా కొంతవరకు మెరుపులు మెరిపించారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అయితే వాళ్ళు ముగ్గురు కాస్త మంచి నిక్లోనే కనిపిస్తున్నారు. అలాగే యంగ్స్టర్ అయిన అనికేత్ వర్మ కూడా కొంతవరకు బాగానే ఆడుతున్నాడు. బట్ వీళ్ళ బ్యాటింగ్లో ది మేజర్ ప్రాబ్లం ఇషాన్ కిషన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి. ఇద్దరు కూడా చాలా పూర్ ఫామ్లో ఉన్నారు. మెయిన్ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో 100 కొట్టిన తర్వాత నెక్స్ట్ 6 ఇన్నింగ్స్లు కలిపి 32 పరుగులు చేశాడు. వేరే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే ఏడాది స్ట్రైక్ రేట్తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన 7 మ్యాచ్లో స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేవలం 113గా మాత్రమే ఉంది. సో ఇద్దరు పూర్ ఫామ్ అయితే ఎస్ఆర్హెచ్కి ఒక పెద్ద హెడ్ఏక్గా మారింది. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో కావాల్సినంత యాక్సలరేషన్ రావట్లేదు. సో ఈ సెకండ్ హాఫ్లో సరే ఇద్దరు బ్యాట్స్మెన్ ఫామ్ అందుకోవాలి. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ టీం కంటిన్యూస్గా మ్యాచెస్కి వెళ్ళడం చాలా కష్టంగా మారిపోతుంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే. అసలు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈ సీజన్లో అనేది వరస్ట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 10 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో వరస్ట్ ఎకనామీ రేట్ ఎస్ఆర్హెచ్ టీమ్దే. మెయిలీ స్పిన్నర్స్ అయితే అసలు వికెట్లు తీయలేకపోతున్నారు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ 7 మ్యాచ్లు కలిపి 7 వికెట్లు మాత్రమే తీశారు. వేరేస్ మిగతా టీమ్ స్పిన్నర్స్ చూసుకుంటే 15 కంటే ఎక్కువ వికెట్లు తీశారు ఇప్పటివరకు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీమ్కి అయితే స్పిన్ బౌలింగ్ చాలా పూర్గా కనిపిస్తుంది. కొన్ని పేస్ బౌలింగ్ ఏమైనా స్ట్రాంగ్గా ఉందంటే అది కూడా కాదు. షమి అయితే చాలా ఘోరంగా వేస్తున్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద బాగానే వేసినప్పటికీ అంతకుముందు మాత్రం అంత మంచి ఫామ్లో లేడు. ఇక మిగతా ఇద్దరు పేసర్స్ అయినా హర్షల్ పటేల్ మరి ఈశాన్ మలింగ అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయట్లేదు. సో డెఫినెట్లీ ఏడాది ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో అయితే ఫైర్ మిస్ అవుతుంది. లాస్ట్ టైం వాళ్ళ దగ్గర దీనికంటే బెటర్ బౌలింగ్ యూనిట్ ఉండేది. ఇన్ఫాక్ట్ వాళ్ళ బౌలర్స్ బ్యాట్స్మెన్ కాంప్లిమెంట్ చేస్తూ బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. సో నాకు తెలిసి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ కంబ్యాక్ చేయడం చాలా కష్టమైన విషయం. ఈవెన్ వాళ్ళు వేరే ప్లేయర్స్ని ట్రై చేద్దామన్నా సరే బెంచ్ స్ట్రెంత్ అంత గొప్పగా లేదు. సో నాకైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మీద పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం ఒక బ్యాటింగ్ వికెట్ ఉండబోతుంది కాబట్టి ముంబై టీంని 200 లోపు కట్టడి చేస్తే చాలు. అదొక అద్భుతమైన పెర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు మనం. సో చూడాలి మరి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ కంబ్యాక్ ఇస్తుందా లేదనేది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్పు చేస్తే స్పిన్ బౌలింగ్ విషయంలోనే చేస్తారు. జేసన్ ఆన్సర్ని పక్కన పెట్టి రాహుల్ చహర్ని తీసుకురావచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో ఇద్దరు ఆడారు, బట్ ఈ మ్యాచ్లో మాత్రం మరో ఒకరికే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాటింగ్ విషయంలో కూడా మేబీ మనోహర్ని పక్కన పెట్టి అత్రవట్ ఆడే లాంటి ప్లేయర్ని ట్రై చేయొచ్చు. ఈవెన్ బౌలింగ్ విషయంలో కూడా బోల్డ్ డిసిషన్ తీసుకోవాలంటే మేబీ షమీని పక్కన పెట్టి జయదేవ్ ఉనద్కత్ లాంటి ప్లేయర్ని కూడా తీసుకురావచ్చు. సో మేబీ ఎస్ఆర్హెచ్ టీమ్ సెకండ్ హాఫ్లో కాస్త సాఫ్ట్ రిబూట్ చేయాలనుకుంటే మాత్రం ఒక 3-4 మార్పులు చేసినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు టీంలో. ఇక ముంబై టీం విషయానికి వస్తే వీళ్ళైతే చాలా మంచిగా పికప్ అయ్యారు. మీరు లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఫామ్లోకి రావడం ఆ టీంకి బిగ్గెస్ట్ పాజిటివ్. సో సిఎస్కేతో మ్యాచ్ ఉన్న వరకు ముంబై టీంకి టాప్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం వాళ్ళ టాప్ ఆర్డర్ దగ్గర నుండి కూడా రన్స్ వస్తున్నాయి. మెయిన్ వాళ్ళ బ్యాటింగ్లో ఎప్పుడైతే సూర్యని 1 డౌన్లో పంపుతున్నారో అప్పుడు బాగా ఆడుతున్నాడు. సో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ప్రతి ముంబై ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా ఫామ్లో కనిపిస్తున్నారు. రియాన్ రికల్టన్ కూడా మెల్లగా రన్ స్కోర్ చేస్తున్నాడు. అలాగే విల్ జాక్స్ కూడా లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మీద బాగా పెర్ఫామ్ చేశాడు. ఇక మిగతా ఇండియన్ బ్యాట్స్మెన్లో తిలక్ వర్మ, నమందిర్ మరి హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. మళ్ళీ తిలక్ వర్మ అయితే మ్యాచ్లో చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అతనికి హైదరాబాద్ వికెట్ గురించి బాగా తెలుసు. సో బ్యాటింగ్ విషయంలో అయితే ఆఫ్ లైట్ ముంబై టీంకి ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయిపోయాయి. బట్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నాడు. ఈ ఏడాది ఫస్ట్ 6 ఓవర్స్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. సో న్యూ బాల్తో ట్రెంట్ బౌల్ట్ వికెట్లు తీయలేకపోవడం ముంబై టీంకి కాస్త బ్యాక్ ఫైర్ అవుతుంది. అలాగే దీపక్ చార్ కూడా అడపదడప వికెట్స్ తీస్తున్నప్పటికీ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. సో ముంబై టీంకి అయితే బౌలింగ్ విషయంలో వీళ్ళిద్దరి ఫామ్ కాస్త కలవర పెడుతుంది. బట్ మిగతా వాళ్ళు మాత్రం పర్వాలేదు, బాగా రాణిస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్లో బుమ్రా 2 జట్లకు బిగ్గెస్ట్ డిఫరెన్స్గా ఉంటాడు. అంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఒక 16 అవర్స్ హిట్టింగ్ చేసినప్పటికీ బుమ్రా 4 అవర్స్ ఎలా ఆడతారనేది మ్యాచ్ని మార్చేయచ్చు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి ముంబై బౌలింగ్ ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇదే. బుమ్రా అనుకుంటే 4 ఓవర్స్లో గేమ్ని టర్న్ చేయగలడు, బట్ ఎస్ఆర్హెచ్కి అలా టర్న్ చేసే బౌలర్ లేడు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి ముంబై టీంకి బుమ్రా చాలా క్రూషియల్ బౌలర్. అలాగే మిచెల్ శాంట్నర్ చూసుకుని హార్దిక్ పాండ్యా కూడా ఆఫ్ లైట్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే ముంబై బౌలింగ్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే మ్యాచ్ కోసం అయితే కరణ్ శర్మ అందుబాటులోకి రాబోతున్నాడు. దీంతో మేబీ అశ్విని కుమార్ని పక్కన పెట్టి అతను తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు 5వ సీమ్ బౌలింగ్ ఆప్షన్ కూడా కావాలనుకుంటే అప్పుడు అశ్విని కుమార్ని కూడా ఆడిస్తారు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే చాలా వరకు మనం చెప్పుకున్నవే కనిపిస్తున్నాయి. మెయిన్లీ పవర్ ప్లేలో మరోసారి రోహిత్ శర్మ మరియు ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడొచ్చు. సో లాస్ట్ టైం అయితే హిట్మ్యాన్ వికెట్ ప్యాట్ కమిన్సే తీసుకున్నాడు. అండ్ ఓవరాల్గా చూసుకున్న T20 ఫార్మేట్లో అతనికి ఎగనెస్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 11 ఇన్నింగ్స్లో 57 బాల్స్ వేసి 84 పరుగులు ఇచ్చాడు, బట్ స్టిల్ 5 సార్లు అవుట్ చేశాడు. సో క్లియర్లీ దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య మనమైతే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. అలాగే సూర్యకి ఎగనెస్ట్గా చూసుకున్న ప్యాట్ కమిన్స్కి కాస్త బెటర్ రికార్డు ఉంది. అతను కూడా T20 ఫార్మేట్లో 9 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. మెయిన్లీ సెపరేట్గా ఐపీఎల్ ఒక దానిలో చూసుకుంటే ప్యాట్ కమిన్స్కి ఇంకా మంచి రికార్డు ఉంది. ఓవరాల్గా T20 ఫార్మేట్లో కమిన్స్కి ఎగనెస్ట్గా స్కై స్ట్రైక్ రేట్ 140+ ఉంది. వేరేజ్ ఐపీఎల్ ఒక దాంట్లో చూసుకుంటే 111 ఉంది. సో ఇంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి ప్యాట్ కమిన్స్ మరోసారి కీ బౌలర్గా మారబోతున్నాడు. అతని కనుక వీళ్ళిద్దరిని తొందరగా వచ్చేస్తే ఖచ్చితంగా ముంబై టీం ట్రబుల్లోకి వెళ్తుంది. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ హార్దిక్ పాండ్యా షార్ట్ బాల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక షార్ట్ బాల్తో అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. సో ప్రీవియస్గా అభిషేక్ అయితే హార్దిక్ పాండ్యాకి చాలా స్ట్రగుల్ అయ్యాడు. 4 ఇన్నింగ్స్లో 10 బాల్స్ ఫేస్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. దీంతో మేబీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కాస్త బౌలింగ్ ఎర్లీగా వస్తే బాగుంటుంది. అంటే ఇన్సైడ్ పవర్ ప్లే బౌలింగ్ చేస్తే అభిషేక్ శర్మను మరోసారి డామినేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే అతనికైతే బోల్ట్ మరియు దీపక్ చార్ ఇద్దరికి ఎగనెస్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. మళ్ళీ ఇప్పటివరకు వాళ్ళ బౌలింగ్లో T20 ఫార్మేట్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా సర్వైవ్ అవ్వడం చూసాం. కానీ మ్యాచ్లో మాత్రం అతను బ్యాటింగ్కి సూట్ అయ్యి పిచ్ ఉంటుంది కాబట్టి ట్రావిస్ హెడ్ నుంచి ఆ ఫైర్ వర్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ ముంబై పవర్ ప్లే బౌలర్స్ అతను ఎలా కట్టడి చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక చివరిగా లాస్ట్ మ్యాచ్లో క్లాసన్ మరియు బుమ్రా మధ్య ఒక ఎక్సలెంట్ బ్యాటిల్ చూసాం. అండ్ ఈ మ్యాచ్లో కూడా మరోసారి అలాంటిది రిపీట్ అవ్వచ్చు. మెయిన్లీ బుమ్రా ఒక మంచి యార్కర్తో క్లాసన్ బౌల్ చేశాడు.
సో ప్రీవియస్ మ్యాచ్లో బుమ్రా ఫర్ ది ఫస్ట్ టైం T20 ఫార్మాట్లో క్లాసన్ అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎనివే ఈ మ్యాచ్లో అయితే 2 బ్యాటింగ్ యూనిట్స్ నుంచి నేనైతే గట్టిగా రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ 2 టీమ్స్కి మేజర్ డిఫరెన్స్ ఉండబోయేది మాత్రం బుమ్రానే. అది ఏ పిచ్ మీద అయినా సరే అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. దీంతో SRH టీం కనుక అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ బుమ్రా వేసిన 4 ఓవర్స్ మొత్తం మ్యాచ్ యొక్క ఫేట్ని డిసైడ్ చేయొచ్చు. చూడాలి మరి ఈరోజు ఉప్పల్ స్టేడియంలో రికార్డులు ఏ రేంజ్లో బ్రేక్ అవుతాయి అనేది.